అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర పండగను ఆంధ్ర రాష్ట్ర అధికారిక పండగగా ప్రకటించడానికి ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మన అనకాపల్లి అమ్మవారి పండగని రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఇవాళ మన అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ఇద్దరు ఇవాళ విజయవాడలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కలిసి కోరడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఆమోదం తెలిపి అక్కడ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ రాష్ట్ర పండుగని ప్రకటించేలా చేసినటువంటి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దేవస్థానం ఈ స్థాయిలో ఇప్పటివరకు కూడా అభివృద్ధి పరిచినటువంటి నాన్నగారు దాడి వీరభద్ర గారికి, అదేవిధంగా ప్రస్తుత దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నటువంటి దాడి జయవీర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి దేవాలయాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధి పరిచే విధంగా ఈ రాష్ట్ర పండగగా ప్రకటించడం మూలాన ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా ఇవాళ దేవాలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందేటువంటి అవకాశం, అదేవిధంగా అమ్మవారి భక్తుల మనోభావాలని గౌరవించి ఇవాళ అనకాపల్లి విశాఖ జిల్లా ప్రజలందరికీ కూడా గర్వపడేలాగా ఇవాళ ఈ ప్రకటనని అంటే రాష్ట్ర పండగగా ప్రకటించడానికి ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి హిందువుల తాలూకా మనోభావాల్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. దీని మూలంగా ఇవాళ అనకాపల్లి అమ్మవారి ప్రాచుర్యం, ప్రాముఖ్యత ఇవాళ రాష్ట్ర పండుగ ప్రకటించడం మూలాన ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అమ్మవారి ప్రాముఖ్యత పెరిగేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ రేపు జరిగేటువంటి కొత్త అమావాస్య జాతర ప్రత్యేకమైనటువంటి తరహాలో ప్రభుత్వ ఆధీనంలో ఇవాళ జరగబోతా ఉంది. ఈ ఆదేశాలు కూడా త్వరలోనే విడుదలవుతాయి. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి కృతజ్ఞతలు. ఈ విషయాన్ని ఇప్పుడే సీఎం రమేష్ గారు మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుమూలంగా ప్రజలందరూ తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.